అడుగుతాండి మన ఎలక్షన్ రాబోతుంది, ఉప ఎన్నిక రాబోతుంది. మరి గాలి ఇక్కడ బలం దేనికి ఉంది? ఏ పార్టీకి ఉంది గాలి? గాలి ఏదంటే అది అందాదా అదే బీజేపీకి ఉందా, కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా? కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంది కదా. అంతేనా? చెప్పలేము. ఇది కోయిల లోపల పేరు కూడా ఉండదు. మీ పేరు ఏంటో తాత? నా పేరు నరేష్. నరేష్, ఎవరు మగోనివి? నేను సూర్యాపేట. అక్కన్నా మరి ఇక్కడ పెట్టినావా అండ? బతుకుతున్నా ఇక్కడే. ఓహో, బతుకు తెరువు కోసం వచ్చిన కోయిల పండుగ రాబోతుందట. మరి ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ బాగానే ఉన్నది. ఎందుకు చేద్దు? వాళ్ళ పని ఉన్నప్పుడేమో వాళ్ళు వస్తారు, వాళ్ళు మన అవసరానికి ఏం చేస్తున్నారని వాళ్ళు. మన అవసరానికి ఏం చేస్తున్నారు అంటే అమ్మా కూర్చొని తీసుకుంటున్నామా ఓటుకు? ఎవరు తీసుకుంటారు? పోయిన ఓటుకి వ్యాపారం తీసుకున్నావు? ఎవరికి ఇచ్చాడో రమ్మని చెప్పు. ముంగల్కి ఎవరికి ఇచ్చాడో రమ్మని చెప్పు. ఎవరెవరు తీసుకున్నారో అడుగు వచ్చి. మమ్మల్ని మన తీసుకున్న వాళ్ళని అడగాలి, తీసుకున్న వాళ్ళని అడగకూడదు. ఎవరికి ఇచ్చాడు మరి? లోపల గుళ్ళలింగం కూడా అన్నట్టు లోపల మాయం చేసుకుంటే వాళ్ళకెందుకు, వేరే వాళ్ళకి ఎందుకు అనాలి? తల్లి గజిరే మరి ఇస్తేనేమో లెక్క ఇయ్యనప్పుడు ఏదో మాకు ఓట్లు కూడా సరిగా ఏమన్నా అంటే పో అంటాం. ఏదన్నా అడగపోతే మాకు ఇట్లా లోన్ కావాలంటే లేదు పొర్రి అంటాడు. మీ బంగ్లు ఉంది కదా, కిరాయిలు వస్తాయి కదా అని అంటాడు. అని సరే కానీ ఏం పేరు? నీ పేరు? నా పేరు కళావతి. ఇప్పుడు కళక ఒక మాట ఇక మరి నేనేం చెప్పిన అంటే ఇక మరి మా కోళ్ళకు చెప్పిన ఇవాళ జూబ్లీ నియోజకవర్గం పోతున్నా. మరి ఆడ మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి మాగంటి గోపినాథ్ కాలం చేసే మరి ఏ పార్టీకి బలం ఉంది, ఏ పార్టీకి ప్రచారం ఉంది, పలుకుబడి ఉందని అరుచుకుందామని వచ్చిన. మరి ఏం చెప్తావు నువ్వు? మరి ఇక్కడ ఏ పార్టీకి బలం ఉంది అంటావు? ఏ పార్టీకి? అన్ని పార్టీలు ఒకటే ఉన్నాయి. వాడు నా పార్టీ అంటాడు, వీడు నా పార్టీ అంటాడు. ఏ పార్టీకి చేస్తారు? అంతే మరి. వాడు అంటాడు నా పార్టీకి అయ్యని వీడొస్తాడు, నా పార్టీకి అయ్యని వీడొస్తాడు. వీడినేమన్నా అడిగితే నాకు తెలియదమ్మా, ఆయనకే తెలుసు కాంగ్రెస్ పార్టీకి అంటాడు. కాంగ్రెస్ వాడు అంటాడు, బీజేపీ కాడు అంటాడు. వాళ్ళు అట్లుంటే ఏమడుతారు, ఇంకా ఏం చెప్తారు? ఇక మరి ఈ దాపకు మరి కలక్క ఎవరికి ఓటేదలుచుకుంది? ఎవరికో ఒకరి కాడ వేస్తే అయిపోయి జిమ్మ ఎడుగుస్తుందని ఎటు అటు అలా కనబడితే ఇటు వచ్చేస్తే అయిపోయి. కనబడితే ఈ కావాలా? అవేమి ఇయ్యాడు మాకు. లోనే ఈ మన లోను 10,000 10 లక్షలు ఇస్తాడా? కలక్క పెద్దపేట మీద ఉంది. అది అమ్మా నాయకులతో బాగా ఏపుకుంటూ వస్తుంది తల్లి. ఏమంటది ఏంది ఏం కదా చదువుకున్న కూలియాగా మరి కూరగాయల దుకాణం పెట్టి బ్రహ్మాండంగా ముంగడి ఓనిస్తుంది. కానీ మరి ఇదేట ఓనిస్తావు ముంగడికి? రాజకీయం ఎట ఓనిస్తావు? మరి రేపు ఏ పార్టీ బలం ఉంది, ఎటు జిమ్మ కుదుస్తుంది? మాగంటి గోపినాథ్ కాలం చేసే మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయట. మరి చదువుకున్న కూలియా పెట్టి ఏం చెప్తావు? మా ఏం నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? బీఆర్ఎస్. అంతేనా తాత? ఎట్టా కాంగ్రెస్ వాళ్ళు పని మంచిగా చేస్తున్నారట, ప్రజాపాలన అని పెట్టి బ్రహ్మాండంగా ముంగడిపోతున్నారట. వాళ్ళంటే చేదు కొడుతుందా ఎట్లా? అట్లానే ఏం లేదు, కొన్ని విషయాల్లో సరిగ్గా చేయట్లేదని తెలిసింది. మొత్తానికైతే ఇక్కడ బలం మరి బీఆర్ఎస్ ఎవరికి ఇస్తే గెలుస్తారంటావు? బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనుకుంటున్నా. ఇక్కడ ఎవరికి ఇస్తే గెలుస్తున్నారా? ఏమో అంటే తెర మీదకి పేర్లు ఎవరెవరు వస్తాయి? గుసగుస అయ్యో ఇప్పుడు నీకు బీఆర్ఎస్ అంటే అభిమానం ఉంది, గుసగుస ఎవరి పేరు బయటకు వస్తుందంటావు? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ లా ఎవరి పేరు బయటకు వస్తుందంటావు? ఇప్పుడు మాగంటి సునీతనా, మాగంటి గోపినాథ్ భార్య, ఇప్పుడు ఆమెకి ఇస్తే నెగ్గుతారా? చెప్పలేం, నగ్గొచ్చు. అంతేనా? అంతే. సరే, ఈ కోయిలాగా భయం గిట్ట ఉంది. ఎట్లా చేస్తావు మరి రేపు? మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందట. ఏ ఓట్లు?